చెరువు మీద అలిగి ముడ్డెండ పెట్టుకోకూడదని ఓ సామెత. ఏదైనా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు పిచ్చ పిచ్చగా తీసుకోకూడదు, ప్లాన్డ్‌గా ఉండాలి అన్నటువంటిది చెప్పేటటువంటి ఉద్దేశ్యం ఇది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అమెరికా తా ఏది ప్రతిదానికి టారిఫ్‌లు ఎందుకయ్యాయంటే ప్రతి ఒక్కటి అమెరికాలోనే కొనాలా, ప్రతి ఒక్కటి అమెరికాలోనే ఉత్పత్తి అవ్వాలి, ప్రతి ఒక్కటి అమెరికాలోనే పండాలా, ప్రతి ఒక్కటి అమెరికాలోనే జరగాలి అన్నటువంటి ట్రంప్ ఆలోచన. బట్ అక్కడ దానికి తగినటువంటి వాతావరణాలు ఉండాలి కదా! దానికి తగినటువంటి వ్యవస్థ ఒక్క రోజులో రాదు కదా! అవేమి రాకుండా నువ్వు టారిఫ్‌లేస్తే ట్యాక్సులు పడేది ఎవరి మీద నా టారిఫ్‌లు? ఇప్పుడు ఇండియాలో తయారైనటువంటిది రూ. 100 వస్తువుకి అమెరికా ఓ రూ. 30 ట్యాక్స్ ఏస్తే రూ. 135 పెట్టి కొనాల్సింది అమెరికా వాడు. ఇండియాకి పోయేదేముంది? బేరం తగ్గుతది. అంతకు మించేం లేదు. కానీ అమెరికా వాడు ఆ భారం మోయాల్సొస్తది. అసలే సంపాదన తక్కువై చస్తంటే ఈ బాధుడితో విలవిల్లాడుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే, ఈ వ్యాపారవేత్తలు విసిగెత్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్‌మార్టోడిని మీ మీద టారిఫ్‌లు పడకుండా ఉండాలంటే 10% టారిఫ్‌లేద్దాం అనుకున్న మీరు గనక అలా పడకుండా ఉండాలంటే అన్నీ అమెరికాలోనే ఉత్పత్తి కావాలంటే సరే టారిఫ్‌లు పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బనానాస్ మీదన టారిఫ్‌లు వేస్తారు. 8% టారిఫ్ నాకు దాని మీద వచ్చేటటువంటి లాభం 8%. నువ్వు 10% టారిఫ్‌లేస్తానంటున్నావు. దానివల్ల ప్రజలే కదా అల్లాడేది. రెండవది ఈ టారిఫ్ వేయడం వల్ల నువ్వు వేస్తావన్న భయంతో నేను అమెరికాలో అరటికాయలు ఎక్కడి నుంచి పండించగలను? అమెరికాలో ఆక్వా ఎక్కడి నుంచి చేయగలను అని ప్రశ్నిస్తున్నది.